హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం టెక్లీప్ ఎగ్జామ్ గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందామనమాట. అసలు టెక్లీప్ ఎగ్జామ్ అంటే ఏంటిది? టెక్లీప్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? టెక్లీప్ ఎగ్జామ్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది? టెక్లీప్ రాస్తే మనకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటిది? టెక్లీప్ రాయకపోతే ఏమవుతది? అనేటువంటి ప్రతి విషయంని గూడా మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందామనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి టెక్లీప్ ఎగ్జామ్ అంటే ఏంటిది? టెక్లీప్ ఎగ్జామ్ అనేది యాక్సెంచర్ ఇంటర్నల్‌గా కండక్ట్ చేస్తున్నటువంటి ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్‌కి కల్పించేటువంటి ఒక అవకాశం అన్నమాట. సో, ఈ అవకాశం ఎవరెవరికి వర్తిస్తదంటే ఫ్రెషర్స్ ఎవరైతే వితిన్ 24 మంత్స్ వాళ్ళు ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అన్నమాట. సో, బేసిక్‌గా ఫ్రెషర్స్ అంటే ఆల్‌మోస్ట్ అందరూ లెవెల్ 12లో ఉంటారన్నమాట. సో, వీళ్ళకి లెవెల్ 11 లాగా ప్రమోట్ అవ్వడానికి పనికొచ్చేటువంటి ఒక అవకాశం టెక్లీప్ అన్నమాట. సో లెవెల్ 12 వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గదా! సో, ఏఎస్‌సీ నుండి అనలిస్ట్ అంటే లెవెల్ 12లో ఉండేవాళ్ళు అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే లెవెల్ 11లో ఉండేవాళ్ళు అనలిస్ట్ అన్నమాట. సో, ఏఎస్‌సీ నుండి ఎస్‌సీగా ప్రమోట్ అవ్వడానికి ఉండేటువంటి అవకాశం టెక్‌లీప్ అన్నమాట. సో, టెక్‌లీప్ రాస్తే ఏమవుతదంటే మనం 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము అనలిస్ట్‌గానైతే ప్రమోట్ అవుతామన్నమాట. సో, ఈ టెక్‌లీప్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? సో, బేసిక్‌గా మీరు యాక్సెంచర్‌లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీకు జరిగేటువంటి ఎగ్జామ్ వచ్చేసి ప్రైమర్స్ అన్నమాట. సో, ఈ ప్రైమర్స్‌లో మీరు 60% అయితే తెచ్చుకోవాలన్నమాట. సో, ఇది తెచ్చుకోకపోతే మళ్ళీ మీకు ఆర్‌టి1, ఆర్‌టి2 అనేటువంటివి ఉంటాయి. అది మీకు అందరికీ తెలిసిందే. సో, ఈ ప్రైమర్స్ ప్లస్ టెక్‌జెనిక్స్ ఓవరాల్‌గా 60% రావాలన్నమాట. టెక్‌జెనిక్స్ అంటే మీ ట్రైనింగ్. మీరు చూజ్ చేసుకున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి కోర్స్‌ని మీరు బోత్ ఎంసీక్యూస్ యాస్ వెల్ యాస్ హ్యాండ్స్ ఆన్ ఈ 2 గూడా 60% తెచ్చుకుంటే మీరు ట్రైనింగ్ క్లియర్ చేసినట్టనమాట. ఈ ట్రైనింగ్ క్లియర్ చేసిన తర్వాత మీరెప్పుడైతే బెంచ్‌లో ఉంటారో, సో, అప్పుడు మీకు ఈ టెక్ లీవ్ రిజిస్ట్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇది బేసిక్‌గా టెక్ లీవ్ గురించి. నెక్స్ట్ వై టెక్ లీవ్? టెక్ లీవ్ రాస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటిది? నేను జెప్పినట్టు మనం లెవెల్ 12 నుండి లెవెల్ 11 వరకు ప్రమోట్ అవుతాం. ఈ 11 వరకు ప్రమోట్ అవుతే మనకు అడ్వాంటేజ్ ఏంటిది? సో, బేసిక్‌గా ఎవ్రీ ఇయర్ మనకి కొంచెం హైక్ అనేది వస్తదనమాట. సో, ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మనకి 28,000 అనేది ఇన్ హ్యాండ్ సాలరీ వస్తదనమాట. సో, 1 ఇయర్ ప్రమోట్ అయిన తర్వాత వితౌట్ టెక్ లీప్ అయితే మనకు ఒక 31,000 వరకు ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చు. సో, టెక్ లీప్ రాస్తే మనకొచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఆ సాలరీ అనేది 38,000-39,000 వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మెండుగా ఉంటాయి. సో, ఒక ఫ్రెషర్‌కి అదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఆల్‌మోస్ట్ 30-35% వరకు సాలరీ హైక్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. సో, అందుకు టెక్ లీప్ రాయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటదనమాట. నెక్స్ట్ థింగ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది? సో, బేసిక్‌గా టెక్ లీప్‌లో స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట. స్కూల్ 1, స్కూల్ 2, స్కూల్ 3. ఈ స్కూల్స్ అంటే ఏంటివంటే కోర్స్ కరిక్యులమ్ అన్నమాట. సో, మెయిన్ మోటివ్ ఆఫ్ టెక్ లీప్ ఏంటిదంటే యాక్సెంచర్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ గూడా ప్రతి టెక్నాలజీ మీద ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ మీద నాలెడ్జ్ గెయిన్ జేసుకోవడం కోసం పెట్టినటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్‌లో వాళ్ళు పెట్టినటువంటి క్రైటీరియాని మీట్ అయ్యి మనం ఎగ్జామ్ మంచిగా పెర్ఫార్మ్ జేస్తే మనకి ప్రమోషన్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ బేసిక్‌గా ఈ స్కూల్స్ అంటే ఏంటివంటే, మీకు ఏ డొమైన్‌లోనైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు ట్రైనింగ్ తీసుకున్నదే కాదు, మీరు ట్రైనింగ్ తీసుకోకున్నా గానీ మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే, వేరే టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రైనింగ్ అనేది ఎస్‌క్యూఎల్‌లో అయింది. బట్ మీకు ఎస్‌క్యూఎల్ అనేది ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏఐ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీకు ఏఐ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఏఐని గూడా స్కూల్‌లో చూజ్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మీకేమవుతది వాళ్ళు మీకు వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ జేస్తారు. సో, మీరు ఆ వీడియో లెక్చర్స్ అన్నీ జూసుకున్న తర్వాత మీకొక మంచి నాలెడ్జ్ అనేది వస్తది. ఆ తర్వాత మీరు ఎగ్జామ్‌కి రిజిస్టర్ అవ్వాలనమాట. ఎగ్జామ్ అనేది ప్యూర్‌లీ ఎంసీక్యూ రిలేటెడ్. సో, మీకు ఆన్‌లైన్‌లో వీడియో ప్రాక్టర్ ఉంటారు. ఆ ప్రాక్టర్ అనేవాళ్ళు గూడా మిమ్మల్ని అబ్జర్వ్ జేస్తూ ఉంటారనమాట. సో, దీంట్లో మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతే మీరు సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ టెక్ లీప్ అని మెయిల్ ఒస్తది. ఒకవేళ మీరు అంటే ఫెయిల్ అవుతే స్కోప్ టు డెవలప్ అనేటువంటిది వస్తదనమాట. సో, ఇది పాస్, ఫెయిల్. ఎగ్జామ్ రాసిన వెంటనే మీకైతే మెయిల్స్ అనేవి రావు. సో, ఎప్పుడైతే ప్రమోషన్ సైకిల్స్ ఉంటాయో, ప్రమోషన్ సైకిల్‌కి 1 మంత్ ముందు మీ టెక్ లీవ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా రిజల్ట్ రాలేదు గదా! సో, రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే స్కూల్స్‌కి రిజిస్టర్ అవుదాము అనేటువంటి ఒక థాట్ ఉంటే మాత్రం అది తీసేయండి. మీకు ఎన్ని సార్లు ఛాన్సెస్ ఉంటే మీరు అన్ని సార్లు అప్లై చేయండి. ఎంత ఫాస్ట్‌గా రాస్తే అంత అడ్వాంటేజ్ అన్నమాట. సో,
సో, మీకు ఇంకొక డౌట్ గూడా ఉండొచ్చు. ఈ 3 స్కూల్స్ ఉంటాయి గదా! ఈ 3 స్కూల్స్‌లో 3కి 3 పాస్ అవ్వాలా? లేకపోతే ఒకటే పాస్ అవ్వాలా? సో, మీరు 3కి 3 పాస్ అయినా, ఒకటి పాస్ అయినా మొత్తం ఓవరాల్‌గా కన్సిడర్ చేసేది ఒకటే మాత్రమే. సో, ఒక్క దాంట్లో పాస్ అవుతే చాలు మీకు టెక్ లీప్ నుంచి ప్రమోషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటది. సో, ఈ టెక్ లీప్ ప్రమోషన్‌కి మీకసలు క్రైటీరియా అర్థం గావాలనమాట. సో, మీరు లింక్డ్ఇన్‌లో గాని, మీరు సోషల్ మీడియాలో గాని చాలామంది నేను టెక్ లీప్ క్లియర్ చేసినా గానీ నాకసలు ప్రమోషన్ రాలేదు. ఎందుకు రాలేదో గూడా నాకర్థం అవ్వట్లేదు. నేను నా పూర్తి ఎఫర్ట్స్ ఇచ్చినా గానీ యాక్సెంచర్ నన్ను రికగ్నైజ్ చేయట్లేదు అనేటువంటి క్వెషన్ గూడా వాళ్ళకొస్తదనమాట. సో, దానికి నేను దీంట్లో ఆన్సర్ చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈ టెక్ లీప్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ప్రాజెక్ట్‌లోనైతే ఉండాలనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్రైటీరియా దట్ యూ హావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఎందుకు అంటే మీకు మీరు కంపెనీలో జాయిన్ అయింది వర్క్ జేయడానికి. సో, మీకు ఊరికనే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళు ఉంచుకోలేరు గదా! కంపెనీలో. సో, కాబట్టి దానికేం జేస్తారంటే, సో, వీళ్ళు దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. సో, టెక్ లీప్ అనేది వన్ ఆఫ్ ది కండిషన్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ యూ హావ్ టు బి ఇన్ ది ప్రాజెక్ట్ యాస్ వెల్. సో, మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్‌లోనైనా ఉండండి. కాకపోతే మీరు వితిన్ అంటే మీకు దీని కండిషన్స్ ఏంటిదంటే, మీరు జాయిన్ అయ్యి 1 ఇయర్ ఏఎస్‌సీ లాగానైతే ఖచ్చితంగా ఉండాలి. సో, అంటే మీరు 1 ఇయర్ కంప్లీట్ చేస్తేనే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. ప్రమోషన్‌కి, ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్‌కి. సెకండ్ థింగ్ ఈ 1 ఇయర్‌లో మీరు 6 మంత్స్ ప్రాజెక్ట్‌లో ఉండాలి. ఆ ప్రాజెక్ట్ గూడా హార్డ్ లాక్ అయ్యి ఉండాలి. సో, మీకు తెలిసే ఉంటది. ప్రాజెక్ట్‌లో 2 టైప్స్ ఆఫ్ లాక్స్ ఉంటాయన్నమాట. 3 టైప్స్ ఉంటాయి బేసిక్‌గా. మోస్ట్‌లీ అందరికి 2 టైప్స్ ఉంటాయి. ఏంటివంటే అవి షాడో హార్డ్ లాక్ యాస్ వెల్ యాస్ హార్డ్ లాక్. ఈ షాడో హార్డ్ లాక్ అనేది మిమ్మల్ని మానిటరింగ్ చేసే పీరియడ్. సో, దాన్ని కన్సిడర్ చేయరన్నమాట. సో, మీరు ఏ రోజైతే హార్డ్ లాక్ అవుతారో ఆ ప్రాజెక్ట్‌కి ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ మీరు 1 ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు 6 మంత్స్ ప్రాజెక్ట్‌లో ఉన్నారనుకోండి. 1 ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు గాదు. మీకు ఎప్పుడైతే టెక్ లీప్ ప్రమోషన్ ఎలిజిబిలిటీ ఉంటదో అప్పటి వరకు మీరు అంటే 6 మంత్స్ ఆ ప్రాజెక్ట్‌లో ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ మీ ప్రాజెక్ట్ అనేది దేనికి రిలేటెడ్‌ది. అంటే మీరు ఆటోమొబైల్ రిలేటెడా? లేకపోతే ఫార్మాస్యూటికల్ రిలేటెడా? లేకపోతే దేనికి రిలేటెడ్ అనేది మీరు ఒకసారైతే గమనించుకోవాలి. అది గమనించుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని మీకు డ్యూరింగ్ ట్రైనింగ్ చెప్పుంటారు. లేదంటే మీకు ఎవరో ఒకరు టెక్స్ట్ చేసే ఉంటారు. సో, దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే మీరు కంప్లీట్ జేసి, ఆ సర్టిఫికేట్ గూడా డౌన్‌లోడ్ జేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే, ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీరు జేయకపోతే, మీరైతే ప్రమోషన్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ సెకండ్ థింగ్ మీరు ఎగ్జామ్ క్లియర్ జేసినా గానీ, మీరు 6 మంత్స్ హార్డ్ లక్‌లో లేరనుకోండి, 1 ఇయర్ లోపు. సో, అప్పుడు గూడా మీరు ఎలిజిబుల్ కాదు. సో, ఈ 2 క్రైటీరియా మీట్ అయినా గానీ, థర్డ్ క్రైటీరియా అంటూ ఒకటుంటది. అదేంటిదంటే, మీ టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ వీళ్ళు మంచి మీకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే మాత్రం మీరు ప్రమోషన్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, వీళ్ళ దగ్గర మీకు నెగెటివ్ ఇంప్రెషన్ ఉందనుకోండి, మీరు నెత్తిని నేలకేసుకొని కొట్టుకున్నా గానీ మీకు ప్రమోషన్ అనేది రాదు. సో, మీ టీమ్ లీడ్ యాస్ వెల్ యాస్ మేనేజర్‌తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. మీరు 1 ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు టెక్ లీప్ ఎగ్జామ్స్ 3 రాయండి. ఆ 3 మీరు ఎలా రాసినా పర్లేదు. కాకపోతే అది క్లియర్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీరు హార్డ్ లాక్ అయ్యి 6 మంత్స్ ఉండేలాగా చూసుకోండి. సో, ఇక అన్ని క్రైటీరియా మీట్ అవుతే మీ ప్రమోషన్‌ని ఎవ్వరు ఆపలేరు. దట్స్ ఫర్ ష్యూర్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.